వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. నేను ఈరోజు ఒక మంచి పులుసు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనం చాలా కూరగాయలతోటి పులుసు చేసుకుంటూ ఉంటాము. పులుసుల్లో చాలా ఫేమస్ పులుసు బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి బెండకాయ పులుసును వేసుకొని తింటూ ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను తయారు చేసే పులుసు అయితే చాలా బాగుంటుంది. సైడ్గా నేను ఇక్కడ బజ్జీని కూడా పెట్టుకున్నాను, కానీ దాన్ని టచ్ కూడా చేయలేదు. ఆ వేడి అన్నంలో పులుసు కలుపుకొని ఒక్కొక్క ముద్దలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా ఏది అవసరం లేదనిపించింది. మరి అంత కమ్మనైన పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అవి కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాస్తంత ఫ్రై చేసుకోండి. మనం బెండకాయ ముక్కల్ని పులుసు కోసం అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఇవి కూడా మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోండి. ఈ బెండకాయ ముక్కల్ని కూడా కాస్తంత ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ముక్కల్ని యాడ్ చేసి వేసేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టండి. ఫ్లేమ్ని హైలో పెట్టడం వల్ల జిగురు అనేది రాదు. కాబట్టి ఫ్లేమ్లో హైలో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోండి. కాస్తంత పసుపు, ఉప్పు కూడా వేసుకొని కలిపి వేయించుకుంటూ ఉండండి. కాస్తంత కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి చింతపండు పులుసుని యాడ్ చేయాలి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ పులుపు కూడా పట్టదు. ఈ పులుసంతా కూడా పిండేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. దాదాపు మనం ఇది 10 నిమిషాల వరకు మరిగించుకుంటాం కాబట్టి మీరు పులుసు తినే యొక్క లెవెల్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొందరు పలచగా తింటారు, కొందరు చిక్కగా ఉంటే తింటారు. దాన్ని బట్టి మీరు ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కాస్తంత కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా ఇవి ఉడకనివ్వండి. తర్వాత దీంట్లోకి కాస్తంత ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మంచి సువాసనగా మంచి రుచిగా ఉంటుంది. ఇవి కూడా వేసుకొని కలిపిన తర్వాత ఇంకా మనకి దాదాపుగా బెండకాయ పులుసు అయిపోయినట్టే. దించేసుకుంటాము అనుకున్నప్పుడు దీంట్లో శనగపిండిలో ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ని కలుపుకొని పల్చగా చేసేసుకొని పులుసులో వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెంట్ మీకు చాలు అనుకుంటే వాటర్ కలపాల్సిన అవసరం లేదు. కాస్త ఇంకా పలచగా కావాలి అనుకుంటే మాత్రం కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ చల్లారిన తర్వాత కూడా ఈ బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.